అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. ఇంతకుముందు మనం చేసిన వీడియో ద్వారా మీరు ఇచ్చిన అభిమానానికి మగ్ధుడినై సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం మెడ నొప్పులకు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ పరంగా ఎటువంటి ఎక్సర్సైజ్ థెరపీ చేయాలి ఇంట్లో అనేది మనం ఈరోజు చూద్దాం. మెడకు సంబంధించి C1, C2, C3, C4, C5, C6, C7, C8 అండ్ T1. ఇవి ఎముకలు అనుకోవచ్చు, డిస్క్ అనుకోవచ్చు. ఒక డిస్క్కి ఇంకో డిస్క్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది ఉండడం వల్ల మన మెడ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన డిస్క్ మధ్య స్పేస్ అనేది తగ్గిందో, మన ఏజ్ వల్ల కావచ్చు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా మన పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం తరచుగా వింటూ ఉన్నాము, చూస్తూ ఉంటున్నాం. డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు, డిస్క్ మధ్యలో గ్యాప్ తగ్గడం కావచ్చు, లేకపోతే స్పాండిలైటిస్ కావచ్చు. ఇవే మనం రెగ్యులర్గా తరచుగా వినే పదాలు. ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల కావచ్చు. ఒక బోన్ పైన ఇంకో బోన్ ఒత్తిడి పడి ఈ ప్రాబ్లం రేజ్ అవుతుంటుంది. మెడ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మెడతో పాటు భుజాల పైన కూడా ఒత్తిడి పడి ఈ కండరాలు అనేటివి వీక్ కావడం వల్ల మనకు భుజాల నుంచి ఎల్బో నుంచి రిస్ట్ వరకు లాగుతూ ఉంటుంది. దీన్నే స్పాండిలైటిస్ అంటాం. స్పాండిలైటిస్ ఏ గ్రూప్లో వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే కారణం పని ఒత్తిడి, దానితో పాటు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్తో పాటు ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. 40 సంవత్సరాలు దాటిన ఆడవారికి కావచ్చు, 50 సంవత్సరాలు దాటిన మగవారికి కావచ్చు, ఈ ప్రాబ్లం అనేది తరచుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి మనం ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి అంటే పోస్చర్ కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది పిల్లోస్ హెవీగా యూజ్ చేసేవాళ్ళు పిల్లోస్ హెవీగా యూజ్ చేయకూడదు. దాని ప్లేస్లో చిన్న టవల్ రోల్ కానీ, చిన్న పిల్లో కానీ, లేదు అంటే సర్వైకల్ పిల్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు హెడ్ పైన ప్రెషర్ పడే వ్యాయామాలు కానీ, మొబైల్ని మనం ఇలా పట్టుకొని కంటిన్యూస్గా చూడడం కానీ మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయకూడదు. దీనికి సంబంధించి ఎటువంటి ఎక్సర్సైజ్ థెరపీ చేయాలి అన్నది మనం ఈరోజు చూద్దాం. మెడ నొప్పి లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన పేషెంట్కి ముఖ్యంగా నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చేసి చూపిస్తాను. 2 హ్యాండ్స్ పైకి తీసుకొని తలకి వెనుక భాగంలో ఇలా ప్లేస్ చేసి చేతులను అదిమి పట్టి నిటారుగా ఉంచి తలని వెనక్కి అంటూ ఉండాలి. 5 లేదా 10 సెకండ్స్ అదే విధంగా ఆపేసి మళ్ళీ న్యూట్రల్ పొజిషన్కి తీసుకురావాలి. ఈ ఎక్సర్సైజ్ 10 నుంచి 20 సార్లు ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలి. మెడకు సంబంధించిన రెండో ఎక్సర్సైజ్, మన అరచేతిని నుదుటి భాగంలో ప్లేస్ చేసుకొని భుజం బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచేసి తలను ముందుకు ప్రెస్ చేస్తూ ఉండాలి. మెడకు సంబంధించిన మూడో ఎక్సర్సైజ్, మన కుడి చెవు పైన ప్లేస్ చేసి చెయ్యి నిటారుగా ఉంచేసి తలను ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. మెడకు సంబంధించిన నాలుగో ఎక్సర్సైజ్ సేమ్ ఇదే ఎక్సర్సైజ్, ఎడమ చెవు ప్రెస్ చేస్తూ ఉండాలి, తలను ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ ప్రెస్ చేయండి, మెడకు సంబంధించి బాధపడే వారికి భుజాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి.
పెక్ట్రాలిస్ మేజర్ కావచ్చు, బైసెప్స్ కావచ్చు, డెల్టాయిడ్ కావచ్చు. ఈ మజిల్ వీక్ కావడం వల్లే మనకు భుజాలు లాగుతూ ఉంటాయి. కాబట్టి వారి కోసం ఒక ఎక్సర్సైజ్ మీకోసం. 2 హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని చేతులు నిటారుగా అంటే స్ట్రెచ్ అయ్యేంత వరకు ఆపేసి దాని తర్వాత మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు చేస్తూ ఉండాలి. కంప్లీట్ స్ట్రెచ్ కావాలి, కంప్లీట్ ముందుకు రావాలి. మెడకు సంబంధించిన చివరి ఎక్సర్సైజ్ మన చిన్ చెస్ట్కి తగిలించుకొని క్లాక్ వైజ్ ఒక 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 సార్లు రొటేట్ చేస్తూ ఉండాలి. చూసారు కదండి, మెడ నొప్పి లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన వారికి అతి సులభమైన పద్ధతిలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో ఇప్పుడు మనం చేసి చూసాము. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకొని వ్యాధి బారి నుండి అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.